నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయిన కవిత గారికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. అయితే ఇప్పుడు తనకైతే కోర్టు అయితే రిమైండ్ అయితే విధించింది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే కోర్టు కూడా ఏంటంటే 7 రోజులు ఇంకా రిమైండ్ అయితే విధించారు. సో ఇది ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే కవిత గారి అరెస్టు ఉంటుందా ఉండదా అనే ముందు డైలమా నుంచి నిన్న సాయంత్రానికి అది క్లారిటీ వచ్చింది. క్లారిటీతో పాటు అసలు మీడియాలో కానీ బయట తెలంగాణ సమాజంలో కూడా ఒక్కసారిగా ఒక విధంగా దుమారం రేపింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనుకుంటున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో కూడా వార్తలు చూసాం, ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా వెళ్ళింది, బీఆర్ఎస్ కూడా వెళ్తే మరలా ఈ పాత మిత్రులు మళ్ళీ కలిసి పనిచేస్తారా, ఐ మీన్ కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎన్డీఏ కూటమిలో ఉండగలుగుతారా లేదా అని కూడా వార్తలు చూసాం. సో ఎట్టకేలకు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయేమో అనుకున్న నేపథ్యంలో కవిత గారి అరెస్ట్ అనేది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. నాట్ ఓన్లీ కవిత గారి ఫ్యామిలీ, బీఆర్ఎస్ అంతటికి కూడా షాక్ లాంటిది. అందుకే కదా షాక్ కాబట్టి హుటాహుటిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా కవిత గారి ఇంటికి, బజార్స్లో ఉన్న కవిత గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఈడీ అధికారులతో ఆర్గ్యూ చేయడం, సుప్రీంకోర్టులో ఇంకా దాని తీర్పు వెలువరించిన నేపథ్యంలో, అంటే ఈవిడ అప్పీల్ చేసుకున్నారు కదా, దాని గురించి ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో మీరు వచ్చి సోదాలు నిర్వహించి మీరు ఎలా అరెస్ట్ చేస్తారనే దాని మీద కొంచెం గట్టిగానే ఆర్గ్యూ జరిగింది. అది కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సొంతంగా వీడియో తీసి కూడా మీడియాకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కవిత గారిని అరెస్ట్ చేయరు, ఊరిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఎట్లా అయిందంటే నిన్న అరెస్ట్ చేయడము, స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లడము, అలాగే ఆవిడతో పాటు ఆవిడ భర్తను కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు, అనిల్ గారిని. తర్వాత ఆమె పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆయన రాజేష్ ఎవరు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఇంకా ఆమె అనుచరులు 2-3 ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే లేవు, కానీ బట్ వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. వాళ్ళ ఫోన్లు కూడా ఈడీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అవి మీరు కలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఢిల్లీకి రావాల్సిందంటే దాని అర్థం అదే, మీరు వచ్చి విచారణలో పాల్గొనాలి, మీ హ్యాండ్ కూడా ఎందులో ఏమైనా ఉంటే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది వ్యవహారం. యాక్చువల్గా 2023 ఏప్రిల్లో ఆవిడ ఫస్ట్ టైం ఈడీ పిలవడము, అప్పటి నుంచి తర్జన భర్జనగా సమ్మన్లకు పిలవడము, రావడము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మళ్ళీ అవ్వడం, అరెస్ట్ అవుతారా అవ్వరా, ఆవిడ ఫోన్లో చాలా కీలక సమాచారం ఉందనుకోవడం, పిల్లయ్య గారు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈవిడ, ఆ పిల్లయ్య అనే వ్యక్తి ఈవిడికి బినామీగా ఉండడం, మొత్తం మీద ఒక 100 కోట్ల వరకు కుంభకోణం జరుగుండొచ్చు అనే దాని మీద మొత్తం విచారణ జరిగింది. అది ఫైనల్గా అరెస్ట్ అయ్యారు. సో ఈ 100 కోట్ల కుంభకోణం కాకుండా ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కొంత ఫండ్గా ఇచ్చారు, దాంట్లో కూడా భాగం ఉందని చెప్పి కేజ్రీవాల్ గారిని కూడా విచారణ పిలిచారు. ఆ ముఖ్యమంత్రి ఆయన ఎవరు, సిసోడియా ఎవరు, ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే, పైగా ఢిల్లీ అక్కడే కేంద్రంలో ఉంటారు, అక్కడే మెయిన్ ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడే అరెస్ట్గా అవగాలేంది. ఒక సాధారణ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి పెద్దగా పథకాలు కానీ పెద్దగా ఇది కానీ అవసరం లేదు, బట్ అరెస్ట్ చేశారు. అది ఇప్పుడు చాలా మంది విమర్శించేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం ఉంటుందా ఉండదా అనేది వస్తుంది, అది తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడైతే ఆవిడకి మీరు అన్నట్టు 8 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ విధించినప్పుడు ఇంకా ఎన్ని ప్రశ్నలు సంధిస్తారో అది ఫస్ట్ యాక్చువల్గా ఆవిడ ఒక విట్నెస్ గానే పిలిచారు. ఈడీ పిలిచే ఉద్దేశం ఏంటంటే కవిత గారిని ఒక విట్నెస్ గానే పిలిచారు. బట్ అవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఒక క్లారిఫికేషన్కి వచ్చి ఆవిడ కూడా ఇందులో అక్యూజ్డ్ భాగమే అని చెప్పి ఎంక్వైరీ చేయడము, దానికి సంబంధించి చాలాసార్లు పిలిచినా కూడా ఈవిడ మా ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి, లేదా ఆడవాళ్ళ స్వేచ్ఛకి కొంత భంగం కలుగుతుంది, ఇట్లాంటి అంశాలు లేవనెత్తి ఆమె తరపు లాయర్ ద్వారా అవి పోస్ట్ పోన్ చేస్తూ డ్రాగ్ చేస్తూ వచ్చారు. బట్ ఫైనల్గా వాళ్ళే వచ్చేసి నిన్న మొత్తం సుమారుగా 3 నుంచి 4 గంటల వరకు, 4 గంటల సేపు సుమారుగా సోదాలని నిర్వహించి కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. సో ఇన్ఫార్మ్ చేయడం వల్ల హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వచ్చారు. నిన్న అది అంతా మనం ఫుల్గా మీడియాలో లైవ్లో చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈవిడ భర్తగా అనిల్ గారికి కూడా, ఆమెతో పాటు వెళ్ళిన అనిల్ గారికి కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు, భాగం ఉందని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేశారు. దానికి మనం బ్రేకింగ్ న్యూస్ గా చూడొచ్చు. అయితే ఈ నెల 23 వరకు కూడా రిమాండ్ విధిస్తున్నారు. రిమాండ్ తీసుకున్నారంటే ఇంకొంచెం డీప్ గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది. ఎన్ని ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అనేది కూడా చెప్పలేం. ఆ వ్యవహారాలు ఏమి మనకు బయటికి రావు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగా అరెస్ట్ ఉండదేమో అనుకున్నారు, బట్ అరెస్ట్ అయిందంటే మరోవైపు కాంగ్రెస్ కూడా ఏమైనా విమర్శిస్తున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు ఇవన్నీ నేను రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ, పొత్తులు లేవు అని చెప్పడానికే కవితను అరెస్ట్ చేస్తున్నారు అని కూడా అన్నారు. బట్ ఇక్కడ ఇంకో వాదం కూడా ఉంది ఏంటంటే
పొత్తుల్లో లోపలికి తీసుకోవడానికి కూడా బీజేపీ ఎటువంటి అస్త్రాలు వాడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ విషయంలో కూడా ఆయన పొత్తులోకి రాను అని చెప్పగానే ఆయన అరెస్ట్ అయ్యారు అని, ఇది బీజేపీ హస్తమే చంద్రబాబు గారు అరెస్ట్ వ్యవహారంలో అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఆయన నేను లండన్లో ఉన్నాను, నాకు తెలియదు ఈయన అరెస్ట్ గురించి అంటే. మరి అలాంటప్పుడు బీజేపీ అది కాదన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్క నేత కూడా ఖండించలేదు కదా. మేము కాదు అని ఖండించలేదు. ఎందుకు ఖండించలేపారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఖండించాలి కదా. ఖండించలేదంటే సో ఇప్పుడు ఏదైతే టీడీపీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నారో అంటే పొత్తులో భాగం అవడానికే ఒక కొరడా జలిపించే విధంగా ఇలా అరెస్ట్ అనేది బీజేపీ ఉపయోగిస్తుంది అనే అనువాదానికి ఇక్కడ మళ్ళీ కవిత గారు అరెస్ట్ తో అది నిజమేమో అనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఇప్పుడు రాజకీయ అంశంగానే మారింది అనుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఈ బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలోకి అదే బీజేపీ కూటమిలోకి వెళ్ళింది అంటే మేబీ కవిత గారు మళ్ళీ రిలీజ్ అయిపోవచ్చేమో. మేబీ ఒక 8 రోజులు రిమాండ్ తర్వాత లేదా ఇంకో 4 రోజుల తర్వాత అంటే ఇది ఇందులో మీ తప్పేం లేదని చెప్పి మళ్ళీ బయట పంపించేస్తారు. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కదా, బీజేపీ అనేది ఎప్పుడు కూడా ఎవరినైనా వాళ్ళు ప్రశ్నించినా వాళ్ళని ఎదిరించిన ఈడీని సిబిఐని అలాగే ఐటీని వీళ్ళు ముగ్గురిని వాడుకొని వాళ్ళని లోబర్చుకునే విధంగా చేస్తుందని చెప్పి కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో సభాముఖంగా కూడా మాట్లాడారు. సో ఇప్పుడు కవిత గారి వ్యవహారం ఏంటంటే ఒకవైపు గవర్నమెంట్ పోయి ప్రతిపక్షంలో కూర్చుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బిడ్డ అరెస్ట్ అనేది కొంచెం మనసు కకావికలంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీనిపై కేసీఆర్ గారు అయితే ఏ విధంగా స్టెప్ ముందుకేస్తారు? ఎందుకంటే రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకులు కాబట్టి బిడ్డ వ్యవహారం వచ్చేసరికి ఎటువంటి కాంప్రమైజ్కి వెళ్తారా లేదా గట్టిగా పోటీ చేస్తారా, గట్టిగా వాళ్ళతో ఎలాగైనా చట్టంకి ఎదురీదేలాగా ఆ చట్టం మన వైపు ఉంది, ఆమె ఏం తప్పు చేయలేదు, ఖచ్చితంగా ఆమె విడుదలవుతుంది అనే విధంగా పోటీ పడతారా లేదంటే కాంప్రమైజ్ అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఎందుకంటే మాకు పొత్తుల అంశం సంబంధించి మాకు సర్వేలో కూడా ఉంది, వరకు లోక్సభ స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్ 3 బీజేపీకి 3 వస్తున్నాయి, ఎంఐఎం కోట వస్తుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పకనే చెబుతున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే నిన్న మొన్న చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నేత కూడా ఒకరు ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చే ముందు కవిత గారు అరెస్ట్ తథ్యం అని చెప్పేసి అన్నారు. సో దానికి తగ్గట్టే జరిగింది. సో అంటే వీళ్ళు అంటే కావాలని వీళ్ళ వ్యూహమే ఇది అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఊరికే ప్రజలను దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదులే కలవలేదని చెప్పడానికి అరెస్ట్ చూపించారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మరలా ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడు ఆమె రిలీజ్ చేసేస్తారు, అప్పుడు ఇదే బీఆర్ఎస్ బీజేపీలో కూడా కలిసిపోతుంది, వాళ్ళు ఒకటే, కాంగ్రెసే వాళ్ళకి పడదు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి మీరు చెప్పినట్టుగా. అవును. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రేపటి జరిగే ఎన్నికల కోసం ఎంపీ సీట్ల కోసం ఇదంతా అంటారా? అంతే కదా, మా రాజకీయాల కోసం ఎటువంటి వ్యూహాలను రచించవచ్చు, ఎటువంటి ప్లాన్స్ అని రచించవచ్చు. దట్టు మొన్న చాలా సందర్భాలు కూడా చెప్పారు, రాజకీయం అనే గేమ్కు ఒక పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు, నియమ నిబంధనలు ఏముండవు, ఇలాగే ఆడాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే సంధించాలి, బాణాలి, ఏముండవు. ఎవడు ఏ రూల్స్ అయినా అతిక్రమించవచ్చు, ఎవడు ఏ విధంగా మాట్లాడచ్చు, ఏ బాల్ ఏ కోర్టులోనే వేయచ్చు. అయ్యో నా బాల్ నా కోర్టులోనే వేస్తే నేను ఆ గోల్ అనుకోవడానికి కూడా లేదు, చెప్పలేం. మీరు ఇక ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ 11 అంటున్నారు, ఏప్రిల్ 11. పోలింగ్ వచ్చేసి మే 13 2019 11 అయ్యింది. మ్యాక్సిమం ఏప్రిల్ 29 లోపు విత్డ్రాలన్నీ చేసుకోవచ్చు. మే 13 తెలుగు రాష్ట్రాలకి జరిగే లోక్సభ ఈలోగా ఎన్నైనా జరగచ్చు. మళ్ళీ పార్టీ ఫిరాయింపుల్లో లేదంటే మారొచ్చు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు. రాజకీయాలు కూడా ఒక ఉద్యోగం లాగా భావిస్తున్నారు, అది సేవలాగా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక కంపెనీలో చేసి నచ్చక వేరే కంపెనీకి వెళ్తున్నారో, రాజకీయ నాయకులు కూడా నాకు ఈ సంస్థలో నచ్చలేదు, ఆ సంస్థలో ఎక్కువ ఆఫర్ ఇచ్చాడు, ఆ సంస్థలో వెళ్తే నాకు మంత్రి పదవి ఇస్తారంటున్నాడు, లేదా ఆ సంస్థలోకి వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్న లోక్సభకి నాకు ప్రమోట్ చేసి పోటీ చేసేలా చేస్తారంటున్నాడు అని చెప్పి వెళ్తున్నారు. సో అది రాజకీయం అనేది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకే ఉద్దేశించబడిన ఒక పదవి అని ఎవరు ఆలోచించట్లేదు. అదొక ఉద్యోగం, సరే నాకు ఇక్కడ లాభం ఉందా లేదా వేరే దానికి వెళ్ళిపోతామని చూస్తున్నారు. సో ఏదైనా జరగచ్చు, ఏ పార్టీతోనే కలవచ్చు. చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.